వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నాటి ఎంపీ, నేటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో A1 పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఎట్టకేలకి నాటకీయ పరిణామాలు జరిగిన తర్వాత విచారణకు హాజరయ్యాడు. ఆ కస్టోడియల్ టార్చర్కి ప్రత్యక్ష సాక్షి అడిసిమిరి శ్రీనివాసరావు ఈరోజు మనతో పాటు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ అరెస్ట్ ముందు నుంచి అరెస్ట్ అయిన తర్వాత వరకు ఆయన గురించి ఆ ఇన్సిడెంట్ సమగ్రంగా తెలిసిన వ్యక్తి అడిసిమిరి శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి ముందు నుంచి అరెస్ట్ అయిన దగ్గర నుంచి తర్వాత జరిగిన అన్ని పరిణామాలకి మీరు ప్రత్యక్ష సాక్షి. ఆ ఇన్సిడెంట్ సమగ్రంగా వివరించండి సార్. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కస్టోడియల్ టార్చర్ని దగ్గర నుంచి చూడలేదు, కానీ ఆయన అరెస్టు అనంతరం ఆయన విడుదలైన తర్వాత నుంచి కూడా నేను క్లోజ్గా ఫాలో అవుతున్నానండి. ఆయనతో పాటు ఉన్నాను నేను. ఇక్కడ పివి సునీల్ కుమార్ గారు వాళ్ళ సిఐడి చీఫ్, డిఐజీ ర్యాంక్లో ఉన్నాడు. ఆయన రేపేమో డీజీపీ కూడా అయిపోనేమో కూడా. ఆయన సక్రమంగా విధులు నిర్వహించినట్టయితే ఆయన నిజంగానే ఒక మంచి ఆఫీసర్. అట్టడుగు వర్గాలు అనబడే దళితులని పాపం ఈ సమాజం ఎంత వివక్షతో చూసినా అక్కడి నుంచి ఆయన అలా చదువుకుని జాగ్రత్తగా కష్టపడి పైకి వచ్చాడు. ఒక మంచి ఉద్యోగం అంటే అది సాధారణంగా అందరికీ సాధ్యం కాదండి. ఎవడు పడతాడు వచ్చేసి గబక్కన రావాలంటే అయ్యే పని కాదు. అంతే వేల లక్షల మంది నుంచి ఎంపిక చేయబడతారు వాళ్ళు. అటువంటి అవకాశాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు ప్రతిష్ట పెంచుకుంటూ ప్రజలకు ఉపయోగపడుతూ చరిత్రలో నిలవాలి. అంటే అలాంటి అరుదైన అవకాశాలు అన్నమాట అయ్యాయి. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వేల లక్షల మంది నుంచి వాళ్ళు ఎంపిక చేయబడతారు. కాబట్టి మామూలుగా గుంపులో గోవింద్ కింద వచ్చినోడు ఆ మనస్తత్వాలు అవి ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ మనస్తత్వాలని మానసిక స్థితిని కూడా అంచనా వేస్తారు ఆ ఇంటర్వ్యూల్లో. అలాంటి పరిస్థితులు వచ్చిన ఆయన మరి ఎందుకని ఆయన కెరీర్ మొదట్లో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు స్ట్రిక్ట్ ఆఫీసర్గా. అలాంటిది ఒక 20 ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఏమో కొంచెం స్మెల్ వచ్చిందేమో. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం ఇక పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక సైన్యంలో పనిచేశాడు, ప్రైవేట్ సైన్యాధికారిలా పనిచేశాడు. అది ఇప్పుడు ఒక రాజ్యంలో సైన్యాధికారిగా పనిచేయడం మంచిదే, రాజ్యానికి ఉపయోగపడేలా. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు రాజు ఎవరు బొంటు అనేటువంటి తేల్చాల్సింది ప్రజలే. అంటే ప్రజలకు ప్రతినిధిగా ఉన్నవాళ్ళు ప్రజల కోణంలో ఆలోచించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ఆయన తలవంచాడు. చాలా అరాచకాలకి అతను బాధ్యుడిగా నిలిచాడు. అంటే పోలీసులు చేసిన ప్రతి అరాచకానికి సిఐడి తరఫున అనేక అక్రమ కేసులు, గృహ నిర్బంధాలు, దాడులు, కస్టోడియల్ టార్చర్స్. రామకృష్ణరాజు గారి అంటే బయటకు వచ్చింది, కానీ అలాంటివి ఎన్నో ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళంతా కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడి ఉండొచ్చు. రఘురామకృష్ణరాజు గారు ఆ విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉన్నాయండి, పోరాడాడు ఆయన. ఎందుకంటే ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేశారు. ఆ అరెస్టే అక్రమం. ఆ అరెస్ట్ని కోర్టులో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడే డినై చేసి, రిమాండ్ డినై చేసి అతను నోటీస్ ఇచ్చి విడిచిపెట్టాలి. అది జరగలేదు. అది ఎందుకు జరగలేదంటే అప్పుడు జరిగినవన్నీ అలాగే ఉండి ఇప్పుడు దానికి రివర్స్లో నడుస్తుంది. వాడు ఎంత దుర్మార్గుడైనా కానీ పని పర్లేదు అంటున్నారు. ఇది పెద్ద తలపోటు. దాని గురించి చర్చ లోపల కంటే వెళ్తే అది చాలా పెద్ద చర్చ. అసలు పెద్ద వ్యవస్థకే అపోహలు, అనుమానాలు వచ్చేసి ఇలా ఉంది. సరే, ఈయనకి తీసుకెళ్ళి టార్చర్ పెట్టేసి అరెస్ట్ చేసి చెత్త కొట్టడం అంటే మామూలుగా కాదండి. ఒక దొంగతనాలు, అది సాధారణంగా క్రైమ్, దొంగతనాలు ఇలాంటి వాటిల్లో వాటిని రికవరీ చేయడానికి ఆ పద్ధతులు ఉపయోగిస్తారు. లేదా టెర్రరిస్టులను పట్టుకున్నప్పుడు సమాచార సేకరణ కోసం అవలంబిస్తారు ఈ 3rd డిగ్రీ ఇలాంటివన్నీ. ఈయన మీద ఒట్టుకున్న కసి తీర్చుకోవడం కోసం ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తన కక్ష కార్పణ్యం తీర్చుకోవడం కోసం చాలా భారత పార్లమెంట్లో సభ్యుడైన ప్రధాని నరేంద్ర మోడీ గారు సహచరుడు ఆయన తీసుకొచ్చి అలా కొట్టేశారంటే పార్లమెంట్ కూడా జవాబుదారీగా నిలబడలేదు. ఇది ఎంత విచిత్రం అండి. ఎవరు మాట్లాడలేదండి. ఎంత దారుణం ఉండేది అంటే ఎంత అన్యాయం చేసినట్టు. అది వాళ్ళ శాసన వ్యవస్థకి అన్యాయం చేసినట్టు. ఈయన సహచర సభ్యులు అందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాలి. వాళ్ళు రాజ్యాంగ ద్రోహం చేశారు. పార్లమెంట్ తలవంచుకోవాలి. ఎందుకంటే తన సహచర సభ్యుని తీసుకెళ్ళి కస్టోడియల్ టార్చర్ పెట్టారంటే వాళ్ళందరినీ పిలిచి స్పీకర్ గారు నిలబెట్టాలి. ఎందుకు చేశారండి? ఇంతవరకు జరగల. ఏదన్నా ఉంటే మనకి ప్రివిలేజ్ నోటీసులే ఇస్తున్నారు కదా, వాళ్ళు కించపరిచిలా మాట్లాడిన చేసిన యాజ్ఞ తీసుకెళ్ళి కొట్టేస్తే అక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభావతి గారు అబ్బాయి ఏం కొట్టలేదని రిపోర్ట్ ఇస్తుంది. ఒక ఆఫీసర్ అయితే డాక్టర్ గారిని పంపిస్తాడు, కార్డియాలజిస్ట్ని.
ఒక హార్ట్ పేషెంట్ వస్తాడంటే నువ్వు వీళ్ళు చిత్తగూడే చంపేసి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేమన్నమాట. అయినా సరే గట్టిపిండం కాబట్టి ఎంత టార్చర్ని ఆయన కాబట్టి తట్టుకోగలిగాడు. తట్టుకున్నా ఏమండి మనసుకు కూడా గాయం తగిలేసింది ఆయన. ఏమండి శరీరానికి అయిన గాయాలు మానవచ్చేమో కానీ మనసుకు అయిన గాయం మానదు. చాలామంది కాలం మరుపు నేర్పిస్తుంది. మర్చిపోతాం, నిన్నున్న బాధ ఇవాళ ఉండదు. కానీ ఈయన మాత్రం అలా కలుగుతూనే ఉంది ఆ గాయం. ఎందుకంటే కళ్ళ ముందు ఆ వాటి దోషులందరూ కూడా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అవును, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారు, ఒక రకంగా చెప్పాలంటే. మరి ఎందుకు ఈ ప్రభుత్వం అలా ఊరుకుందనేటువంటిది అందరిలోనూ తొలిచేస్తుంది. చాలా బాధ ఉంది అందరిలో. ఈయనకి సార్ అంత టార్చర్ పెట్టించడానికి కారణం ఏంటంటారు? ఏమీ లేదండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ఎంపీగానే ఉన్నారు. వాళ్ళైనా ఆయన చేసిన తప్పేంటి? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి ఆయన సూచన చేసాడు, సలహా ఇచ్చాడు, అంతే. విమర్శించలేదు మొదట. ఏమంటే ఇది కరెక్ట్ కాదు, ఇసుక కానీ మద్యం కానీ ఇలాంటి పాలసీలతో ప్రజలు ఇబ్బంది పడుతుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది చూసుకోండి అని చెప్పాడు. అలాగే మాట అంతే. పార్లమెంట్లో కూడా పార్లమెంట్లో మాతృభాషలోనే ప్రాథమిక విద్య నడవాలనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. అది దాని గురించి మాట్లాడాడు ఆయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దుకాణం ఎత్తేసి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అన్నాడు. దానికి నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నీకు వ్యతిరేకమైన భారత పార్లమెంట్ చెప్పిందని మాట్లాడాడు ఆయన. ఆ విషయంలో కూడా ఇబ్బంది వచ్చింది. తర్వాత ఈయన ఢిల్లీలో ఒక విందు, రామకృష్ణరాజు గారు ఎప్పటికప్పుడు డిన్నర్లు ఇవ్వటం అవి సర్వసాధారణం. అది ఆ విందులో చాలామంది చాలా పెద్ద వాళ్ళు పాల్గొన్నారు. అంటే ఢిల్లీ కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఆయన పార్లమెంటు సహచరులు, మాజీలు, మంత్రులు, ముఖ్య స్థానాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన హాజరైతే ఇదేటో ఇతను ఏమైనా లాబింగ్ చేస్తున్నాడేమో అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో. ఇక నుంచి అలాంటివి చేయకూడదు, ఏ కార్యక్రమాలను విజయసాయి రెడ్డి లాంటి ఓ 3rd గ్రేడ్ మనిషితోటి మీరు చెప్పింది వినాలన్నాడు. ఇలాంటివన్నీ అలాగలా దానందిన రకరకాలుగా సాగి వైరం కింద మారిపోయింది. ఈయన బూతులు తిట్టించాడు, కేసులు పెట్టించాడు. ఈయన కూడా గట్టిగా రచ్చబండ పెట్టి వాళ్ళకి ఉతికి పాడేసిపోడు. దాంతో ఈయన ఏం చేశారంటే రాజుగారు ఇక శృతి మించిపోయింది వాళ్ళ వైపు నుంచి. బెయిల్ రద్దు పిటిషన్ వేశాడు. అది ఇక తట్టుకోలేకపోయాడు. తీసుకొచ్చి కొట్టి చంపేద్దాం, ఇలాంటివన్నీ ఉపసంహరించుకోవాలి అన్నట్టుగా మాట్లాడారు. జైల్లో చంపేయడానికి చూశారు, సబ్ జైల్లో వేస్తే. ఆయన సుప్రీంకోర్టు కాపాడింది. మిలిటరీ హాస్పిటల్ పట్టారు. మిలిటరీ హాస్పిటల్లో కూడా డ్రామాలు ఆడబోయారు కానీ అక్కడ సాగలేదు. మొత్తం మీద ఆయన ఢిల్లీ వెళ్ళిపోయి తర్వాత దేవుడి దేవాలు మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళారు కానీ ఇంకో హాస్పిటల్ చంపేసేవాడు ఆయన్ని. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జరిగినాయి. బయట రాగానే ఎత్తుకుపోవడానికి అక్కడే కాపలా కాశారు, ఇవన్నీ చేశారు. మొత్తం మీద అలాగైతే సేవ్ అయ్యాడు. సుప్రీంకోర్టు ఆయనకి తర్వాత రక్షణ కల్పించింది, ఆయన అయిపోయినాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి తన దగ్గర తీసుకురమ్మన్నాడంట. కుదరదని చెప్పారు వీళ్ళు. తనే వస్తానన్నాడంట. అది కుదరదని చెప్పారు. సరే అయితే కొడుతుండగా చూస్తాను దగ్గరికి కూర్చున్నాడంట. అది కుదరదని చెప్పారు. కొట్టి వీడియో తీసి చూపించారు. ఇది జరిగింది అక్కడ. రఘురామకృష్ణరాజు గారు టార్చర్ ఎలా పెట్టారని అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇక మళ్ళీ అనవసరం. ఇక ఎవరికీ జరగకూడనంత దారుణాలు జరిగినాయి. ఈ విషయంలో దాన్ని పూర్తిగా నేతృత్వం వహించింది సునీల్ కుమార్ గారు, సునీల్ నాయక్, విజయపాల్, ఇంకా అనేక మంది సీఎల్, డిఎస్పీలు అందరూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదంటే, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు ఆయన. నాకు న్యాయం చేయండి అని ఇవాళకి అడుగుతున్నాడంటే అది మనం కొంచెం ఆలోచించాలి డిపార్ట్మెంట్లు. ఇప్పుడు ఈయన నోటీస్ ఇచ్చారు. ఈయన ఏమన్నా దారిని పోయేవాడు కొంచెం సమాచారం చెప్పండి అని ఏం అడగట్లా. నువ్వు ఏమన్నా రమ్మంటే నాకు ఇవాళ ఖాళీ లేదు, ఈ నొప్పి వస్తుంది, తలపోటు వస్తుంది అని ఆగుతాం కుదరదు. మొత్తమే ఎలాగైతే ఆయన ఇచ్చిన టైం ప్రకారం వెళ్ళాడు. ఎక్కడ కూడా నేను ఏదో జరిగిపోద్దని మీరేమైనా ఆలోచించుకోకుండా, ఏమీ జరగదు. అదేంటంటే ఏమైనా జరిగితే అద్భుతం, అది జరిగితే చాలా మంచిది ప్రభుత్వానికి కూడా. ఏమీ జరగకుండా మామూలుగా ప్రశ్నించి వదిలేసి మీరు ఎప్పుడు రమ్మంటే ఏమన్నా అరెస్ట్ చేయకుండా ఎన్నాళ్ళండి అలాగా. ఇప్పుడు ఎస్పీ గారు విచారణ చేస్తున్నాడు, ఈయనేమో డిఐజీ ర్యాంకు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు అంటే అక్కడ ఎస్పీ గారు ఇంకా అంతకు మించిన ర్యాంక్ వాళ్ళు విచారణ చేయగలుగుతున్నాయి. ఇదంతా కూడా కొంచెం అయోమయంగా ఉంది. పార్లమెంట్ కూడా వాళ్ళకి పిలిచి ప్రశ్నించకపోవటం కూడా వింతగానే ఉంది కదా సార్. ఇప్పుడు ఇది ఏమైనా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళు ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టేయడం. అతను ఓడిపోయి ఇంటికాడ కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి విషయాల్లో కూటమి ప్రభుత్వం వీళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారో పాపం, వాళ్ళ కష్టం. ఇలాంటి పనికిమాలిన వ్యవహారాల్లో
వెనకడుగేస్తే కనుక చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది. పదే పదే మేమేం చెప్తున్నాం, ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇంకా అనేక చాలా విషయాలు ఉన్నాయండి. వాటన్నిటిలో కొంచెం స్ట్రిక్ట్గా నిర్ణయాలు తీసేసుకోవాలి. ఈ 6 నెలలు నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ 6 నెలలు దీనికోసం కేటాయించారేమో అనుకుంటున్నాను నేను. మొదటి సంవత్సరంన్నర వాళ్ళు గట్టిగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఇవన్నీ బాగుంది. ఈ ఈ 6 నెలల్లో రేపు జూన్ 12 వరకు ఈ 6 నెలల్లో ఇలాంటివన్నీ ఒక రౌండ్ వేస్తారేమో. కొడుకు తీసుకురావచ్చు. కాకపోతే సార్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పార్లమెంట్కి పిలిచి అభ్యసించాల్సింది పోయి వాళ్ళు కూడా ఎందుకని సంకోచిస్తున్నారని ఆలోచిస్తున్నారంటారు. ఇది అసలు పరిగణలో తీసుకున్నారో లేదో తెలియదు. ఇప్పుడు చూద్దామండి, ఇవాళ రిజల్ట్ ఏముంటుందో చూద్దాం. మనం టూ ఎర్లీ అయిపోద్ది మనం ఏం మాట్లాడినా. ఇవాళ పరిణామం అతను అరెస్టు అయితే నిజంగా కూటమికి మంచి రోజులు వచ్చినట్టే, కూటమి చాలా బాగా పనిచేస్తున్నట్టే. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ అన్నిటిని అదుపు చేసేది వాళ్ళే కాబట్టి. ఈ డీజీపీ గారు మొన్న పరకామణి కేసులో కోర్టులు ఎలాగైతే డీజీపీ గారు డైరెక్షన్ ఇచ్చిందో అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి నేను కోరుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఊరికి రకం కాదు. అవును, ఏంటంటే ఎలా చేస్తున్నారు, మళ్ళీ కోర్టుకు వెళ్ళడం కూడా ఆయన హైకోర్టు చెప్తుంది తోలు తీసేయండి రా బాబు అని. ఆ పరిస్థితి రాకుండా చేసుకుంటే మంచిదని చెప్పి నా ఉద్దేశం. ఇంకా కొద్ది సమయం ఉందని ఈరోజు విచారణలో ఏం జరుగుతుందో వేచి చూసి తర్వాత స్పందిద్దామంటూ విశ్లేషించిన అడ్స్మల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.